యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టెక్నాలజీ ఉపయోగించి కూడా దొంగలు ఏ రకంగా వాళ్ళు ప్రాపర్టీస్ని ఎత్తుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ఇంత ముందు వరకు కూడా మేడపై పడుకుంటే ఇంట్లో దొంగలు పడ్డారు ఇలాంటివి. బట్ టెక్నాలజీ చాలా చాలా అడ్వాన్స్గా వెళ్తోంది. అందుకే పోలీసులు కూడా చెప్తున్నారు, ఎప్పటికప్పుడు ప్రజలు అంతే అప్రమత్తంగా ఉండకపోతే మీ ప్రాపర్టీ పోగొట్టుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో ఇంటి దొంగతనాలకు వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన ఘటనలు కూడా మనం గతంలో చూసాం. కొంత అవేర్నెస్ అయితే ప్రజలకి చాలా అవసరం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న నెగ్లిజెన్సీ వల్ల కూడా మీ విలువైన వస్తువులు పోగొట్టుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్తో ఉండాలి అని చెప్తున్నారు. మనతో పాటు DCP2 ప్రశాంతి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం దొంగలు ఏ స్థాయిలో వెళ్తున్నారో, సీసీ ఫుటేజ్లో వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఏం చెప్తారు మేడం? సో ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటి అంటే, మనం కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఎస్పెషల్లీ ఏపీ పోలీస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్న ఒక మంచి పద్ధతిని మనం అమలు చేస్తున్నాం. మీరు కనుక సెలవు మీద వెళ్తున్నట్లయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే పోలీస్ వారు వాళ్ళ స్వంత కెమెరాలు మీ ఇళ్లలో పెట్టడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ రూమ్లో 24/7 మనం మానిటర్ చేస్తాం. ఏదన్నా ఇంట్లో మూవ్మెంట్ కనుక ఏదైనా అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే పోలీసులు రీచ్ అవుతారు. దీన్ని ఉపయోగించి మనం రెడ్ హ్యాండెడ్గా సంఘటన స్థలంలో దొంగలను పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని వాడుకోండి. అలాగే వీలున్నంత వరకు డిజిటల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే దాన్ని బయట తాళం కప్ప వేలాడుతూ కనిపించినట్లయితే ఎక్కువ దొంగతనాలు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లా తాళం కప్ప కనబడకుండా మీరు చూస్తూ ఉంటారు కదా, డిజిటల్ లాకింగ్ సిస్టమ్ లాంటివి, అట్లాంటివి కూడా తెచ్చుకోవాలి. అలాగే మెయిన్ చాలా సందర్భాల్లో బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఇంకెవరైనా మెంబర్స్ వస్తారన్న తాళాలు బయట ఎక్కడో చోట పెట్టి వెళ్ళడం, అలాగే బీరువా తాళాలు బీరువాకే పెట్టేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ప్రాపర్టీ లాస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకున్నట్లయితే దొంగతనాలు మనం నివారించాలి. మేడం, ఎప్పటి నుంచో ఈ సర్వీస్ ఉంది? యాక్చువల్గా మీరు ఏదైనా సమ్మర్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వెళ్తే కనుక ఖచ్చితంగా మానిటరింగ్ జరుగుతుందని. బట్ ఎవరు దీన్ని ఉపయోగించుకోవడం కాదు కదా. పోగొట్టుకున్న తర్వాత సార్ మేము ఊరు వెళ్ళాము, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అన్నీ పోయాయి, ఇది చెప్తా ఉంటారు. సో అందుకే కదా మనం ఎక్స్క్లూజివ్లీ మీడియా మిత్రులకు కూడా ఇస్తాం. మీరు కూడా దయచేసి ప్రచారం ఇవ్వండి, అట్లాంటి లేకుండా చూద్దాం. సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ కోసం సీసీ కెమెరాలు కూడా వీలున్నంత వరకు ప్రతి ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదర్ ప్లేసెస్లో కూడా పోలీస్ వారి రిక్వెస్ట్ మేరకు చేసినట్లయితే మనం దొంగతనాన్ని నివారించడమే కాదు, డిటెక్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. సో మనం చూసాము, ఎక్కువ శాతం ఇప్పుడు సమ్మర్లో దొంగతనాలు ఎక్కువ జరగటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు హాలిడేస్ కాబట్టి అకేషన్స్కి వెళ్ళటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది సడన్గా ఏదో కుటుంబ సభ్యులకి ఏదో ప్రమాదం జరిగిందని అంటే ఒక ప్రిపరేషన్ లేకుండా సడన్గా ఎక్కడ వస్తువులు అక్కడే వాల్యుబుల్ థింగ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆఫీసులకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదో మూవీస్కి వాటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా చేసే పనులే, షూస్లో కీస్ పెట్టడం, లేకపోతే కిటికీలో అంటే అవైలబిలిటీలో అందుబాటులో దొంగలకి ఇవన్నీ తెలుసు. మనం కీస్ ఎక్కడ పెడతాము ఇవన్నీ తెలిసినటువంటి సిచ్యువేషనే ఉంటుంది. సో ఇలాంటి పొరపాట్లు చేయడం ఎక్కువ శాతం ఈ మధ్య మనం డిజిటల్ మీడియాలో కూడా చూస్తున్నాం. దొంగలు ఎలా ఆ ఇంటి దొంగతనం చేశారు అంటే షూలో పెట్టినటువంటి కీస్ తీసి చక్కగా డోర్స్ ఓపెన్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కొల్లగొట్టి వెళ్ళిపోయారు. ఇది ఇలా జరుగుతోందని మనకి ఎప్పటికప్పుడు పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెలవుల మీద ఊర్లు వెళ్ళడం జరుగుతుంది. ఒక 10 రోజులు వారం రోజులు అకేషనల్గా వెళ్తారు. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మేము పలానా అడ్రస్లో ఉంటున్నాం, సో ఇన్ని రోజులు మేము అవైలబిలిటీలో అయితే ఉండం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ద్వారా ఒక మానిటరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం 100 సీసీ కెమెరాలు అంటే ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి చోట పోలీసు వెళ్ళి అక్కడ మీకు ముందస్తు ప్రొటెక్షన్ కల్పించకపోవచ్చు, కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు అనేవి నేరస్తులను గుర్తించడంలో, నేరాలు ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని అంటే వాణిజ్య సముదాయాలు కావచ్చు, గృహాలు కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, ఏవైనా కూడా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా మరొకరి కదలికను అబ్జర్వ్ చేయడానికి, ప్రతి మూమెంట్ను కూడా
మీ ఆధీనంలో ఉంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియలేనటువంటి వ్యక్తులు మూమెంట్స్ ఇస్తున్నారు, ఏదో రెక్కి చేస్తున్నారు అన్నా కూడా మీరు ఇమీడియట్గా అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందస్తు ప్రికాషన్ అయితే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేరాల క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సో మేము ఎటువంటి వర్కౌట్ చేస్తున్నాము కూడా మా వర్క్ స్టైల్ ఏంటో పబ్లిక్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. కాబట్టి సీసీ కెమెరాలు అనేవి తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు DCP2 ప్రశాంతి మేడం చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు మనం ఏవైతే చేస్తామో అవి చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంటి దొంగతనాలను నివారించడానికి ఆస్కారం కూడా ఉంటుంది.